హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త ప్రకటన. సంచలన ఆదేశాలు జారీ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏళ్ల తరబడి అభద్రతా భావంతో, అరాకొర జీతాలతో కాలం వెల్లదీస్తున్నటువంటి వేలాది మంది కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఒక గొప్ప ఊరటనిచ్చే అద్భుతమైన శుభవార్త అయితే వెలువడింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా కేవలం 2 నెలల గడువులోగా పర్మనెంట్ చేయాలి అని జెప్పేసి, అంటే వారి సర్వీస్‌ను క్రమబద్ధీకరించాలని గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అత్యంత కీలకమైన ఆదేశాలైతే జారీ చేసింది. ఈ తీర్పు కేవలం కొంతమందికి మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సమాన పనికి సమాన వేతనం మరియు ఉద్యోగ భద్రత కోసం పోరాడుతున్న ప్రతి తాత్కాలిక ఉద్యోగిలో ఒక సరికొత్త ఆశనైతే చిగురింపజేసింది. గౌరవనీయ హైకోర్టు తన తీర్పులో కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దశాబ్దాలుగా, అంటే 10-20 ఏళ్ల కాలంగా అతి తక్కువ వేతనాలతో ఈ ఉద్యోగుల చేత కఠినమైన పనులు చేయించుకోవడం అనేది ముమ్మాటికి శ్రమ దోపిడీ అని ధర్మాసనం అత్యంత తీవ్రంగా అయితే వ్యాఖ్యానించింది. సాధారణంగా ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని, కానీ దానికి విరుద్ధంగా ప్రభుత్వం కేవలం తక్కువ ఖర్చుతో పని పూర్తి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో కాంట్రాక్ట్ లేదా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టడాన్ని తాము తీవ్రంగా గమనించామని చెప్పేసి జస్టిస్ భట్టు దేవానంద్ మరియు జస్టిస్ జుబేద్ కూడినటువంటి ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా, కొన్నిసార్లు వారికంటే ఎక్కువ బాధ్యతలతో పనిచేస్తూ ఉన్నారని కోర్టు గుర్తించింది. అటువంటి వారిని ఏళ్ల తరబడి కేవలం రోజువారీ వేతన జీవులుగా లేదా తాత్కాలిక సిబ్బందిగా ఉంచడం ఏమాత్రం సమంజసం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. అందుకే పిటిషన్ దాఖలు చేసిన ఉద్యోగులందరినీ కూడా ఎటువంటి జాప్యం లేకుండా 2 నెలల్లోగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఈ పిటిషన్లను సర్వీసు సర్వీస్‌ను క్రమబద్ధీకరించడానికి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు పూర్తిగా రద్దు చేసింది. ఇది ఉద్యోగుల న్యాయ పోరాటంలో ఒక గొప్ప విజయంగా అయితే చెప్పవచ్చు. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం ఎప్పుడూ తన ఉద్యోగుల పట్ల ఒక ఆదర్శ యజమాని, అంటే ఐడియల్ ఎంప్లాయర్‌గా ఉండాలని హైకోర్టు ధర్మాసనం హితవు పలికింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్నప్పుడు ఆ పనులను కోసం అర్హులైన అభ్యర్థులు అందుబాటులో ఉన్నప్పుడు వారిని శాశ్వత ప్రాతిపదికన నియమించకుండా కేవలం తక్కువ వేతనాలకు ఔట్‌సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేయించుకోవడం రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. గతంలో ఎన్నో సందర్భాల్లో ఈ ఉద్యోగులు తమను క్రమబద్ధీకరించాలని కోరినప్పుడు ప్రభుత్వం ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవడం సరికాదని కోర్టు తప్పుపట్టింది. ముఖ్యంగా ప్రభుత్వం తరచూ చెప్పే సాంకేతిక కారణాలు లేదా నియామక ప్రక్రియ సక్రమంగా జరగలేదు వంటి సాకులు చెప్పడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయిందని, అటువంటి కుంటి సాకులు చెప్పి కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ప్రాథమిక హక్కులను నిరాకరించడానికి వీల్లేదని ధర్మాసనం కుండబద్దలు కొట్టింది. ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో టైపిస్టులుగా, వాచ్‌మెన్‌లుగా, గార్డెన్ వర్క్ ఇన్స్‌పెక్టర్లుగా, అలాగే ఎలక్ట్రీషియన్లుగా మరియు డ్రైవర్లుగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు 2018లోనే తమ హక్కుల కోసం ఏపీఏటీని ఆశ్రయించారు. వీరితో పాటు తెలుగు గంగా ప్రాజెక్టులో ఏళ్ల తరబడి శ్రమిస్తున్న ఉద్యోగులు కూడా తమను క్రమబద్ధీకరించాలని కోరుతూ కోర్టు మెట్లెక్కారన్నమాట. అప్పట్లో ఈ 2 పిటిషన్లపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ పిటిషనర్లు క్రమబద్ధీకరణకు అర్హులు కారని చెబుతూ వారి పిటిషన్లను కొట్టివేయడం జరిగింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఉద్యోగులు 2018లో తమకు న్యాయం చేయాలని కోరుతూ నేరుగా హైకోర్టును ఆశ్రయించి 3 వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. దాదాపు 6 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇప్పుడు ఏపీ హైకోర్టు ధర్మాసనం వారికి అనుకూలంగా చారిత్రాత్మక తీర్పునైతేనిచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? కోర్టు ఆదేశాల ప్రకారంగా 2 నెలల్లోగా వీరిని పర్మనెంట్ చేస్తుందా? లేక ఉన్నత న్యాయస్థానంలోనే
అప్పీలుకు వెళ్తుందనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఉత్కంఠతను రేకెత్తిస్తుంది. ఏదేమైనా కోర్టు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రము వేలాది మంది పేద ఉద్యోగుల కష్టాన్ని గుర్తించే విధంగా ఉండటం శుభపరిణామము. దీనిపై ప్రభుత్వం నుండి రాబోయే అధికారిక ప్రకటన కోసం ప్రతి ఒక్కరూ ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు.